Today our topic is arithmetic progressions. Arithmetic progressions. Chapter is 5th chapter. Okay. 5th chapter lo 4 mark sums. 1 mark sums complete అయిపోయినాయి. ఇవి 4 mark sums. చూడండి. Find the sum of first 24 terms of the list of numbers whose nth term given by an is equal to 3 plus 2n. Sum of 24 terms కనిపెట్టాలి. 24 terms sum కనిపెట్టాలి అంటే ఆ లిస్ట్ ఆఫ్ టర్మ్స్ ఎలా ఉన్నాయంట an is equal to 3 plus 2n మోడల్లో ఆ ఫామ్లో ఉన్నాయంట. సో ఆ లిస్ట్ ఆఫ్ ఫామ్ నెంబర్స్ మనం కనిపెట్టాలి అంటే మనం ఏం చేయాలి అంటే an is equal to 3 plus 2nలో లెట్ n is equal to 1 n ప్లస్లో 1 పెట్టాలి. 1 పెడితే సో a1 is equal to 3 plus 2 into 1 sorry 2 into 1 తర్వాత 3 plus 2 ones are 2 3 plus 2 5 ఫస్ట్ టర్మ్ 5 నెక్స్ట్ మళ్ళీ let n is equal to 2 a2 is equal to 3 plus 2 into 2 n ప్లస్లో 2 పెడతాం 2 3 ఇలా పెట్టుకుంటాం అనమాట. నెక్స్ట్ 3 plus 2 2s are 4 3 plus 4 7 సెకండ్ టర్మ్ ఏంటమ్మా 7 నెక్స్ట్ let n is equal to 3 థర్డ్ టర్మ్ n is equal to 3 అంటే థర్డ్ టర్మ్ a3 is equal to 3 plus 2 into 3 3 plus 2 3s are 6 3 plus 6 is equal to 9 ఒక 3 టర్మ్ చాలు ఓకేనా. సో లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఎలా ఉన్నాయమ్మా 5 కామా 7 కామా 9 కామా అండ్ సో ఆన్ దీన్ని ఏమంటారు అండ్ సో ఆన్ వీళ్ళు 2 ఉన్నాయి అలా ఫార్మ్ ఆఫ్ నెంబర్స్. సో ఇక్కడ మనకి a1 ఎంత 5 a2 7 a3 9 కామన్ డిఫరెన్స్ కనిపెట్టాలి మనం అవునా. కామన్ డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి a3 మైనస్ a2 a3 మైనస్ a2 9 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 2. ఇంకోటి కూడా చెక్ చేద్దాం a2 మైనస్ a1 a2 ఎంత 7 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2. సో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా 2. కామన్ డిఫరెన్స్ మనం d అనుకుంటాం ఆ d ఎంత 2. సో ఇక్కడ మనకు ఫస్ట్ టర్మ్ వచ్చేసింది a అవునా. కామన్ డిఫరెన్స్ వచ్చేసింది n ఎన్ని టర్మ్స్ కనిపెట్టాలి సమ్ మనం 24. సో n ఈజ్ ఈక్వల్ టు 24. సో మనకు కావాల్సిన 20 టర్మ్స్ అన్నీ వచ్చేసింది. సో ఇప్పుడు ఫార్ములా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్మ్ ఏంటమ్మా n/2 Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఈ ఫార్ములా ఉపయోగించేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. Sn సమ్ ఆఫ్ 24 టర్మ్స్ చూద్దాం. సో n వాల్యూ 24 కదా. సో S24 is equal to n/2 అంటే 24/2 into 2 into a మనకి 5 ఫస్ట్ టర్మ్ 2 into 5 plus n minus 1 24 minus 1 into d 2 d ఎంతమ్మా 2. సో కనపడతాం. నెక్స్ట్ 224 లో 12 టైమ్స్ అవునా 2 12s are 24. సో 12 into 2 5s are 10 plus 24 minus 1 23 into 2. నెక్స్ట్ స్టెప్ కి వెళ్దాం. 12 10 plus 23 2s 46 46 plus 10 ఎంతమ్మా 56. సో 12 into 56 బ్రాకెట్ ఉంది అంటే బ్రాకెట్ బదులు ఏమున్నట్టు ఇంటూ ఉన్నట్టు. సో 56 into 12 చూద్దాం చూడండి 12 6 are 72 2 12 5 are 60 60 plus 7 67 672 is our answer. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనకి ఇక్కడ ఏపీలో ఉన్న టర్మ్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు ఓకేనా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి టర్మ్స్ డైరెక్ట్గా ఇవ్వలేదు. ఆ నెంబర్స్ ఏ ఫామ్లో ఉన్నాయంట ఇదిగో an is equal to 3 plus 2n ఫామ్లో ఉన్నాయి. ఉంటే సమ్ ఆఫ్ 24 టర్మ్స్ని ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పాడు. సో మనకి ఈ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ n is equal to 1 అప్పుడు మనకు ఫస్ట్ టర్మ్ వచ్చింది ఓకేనా. n ప్లస్లో 1 పెడితే 3 plus 2 ones are 2 2 plus 3 5 అలా. సెకండ్ టర్మ్ 7 థర్డ్ టర్మ్ 9 3 టర్మ్స్ ఉంటే సరిపోతాయి. 3 టర్మ్స్ ఎందుకంటే a3 - a2 a2 - a1
రెండు డిఫరెన్స్ వస్తే రెండింటికి కామన్ డిఫరెన్స్ వచ్చేసింది 2 వచ్చింది. సో n is equal to 24, d is equal to 2, ఫస్ట్ టర్మ్ is equal to 5. సో ఈ టర్మ్స్ ఉంటే చాలు మనం సమ్ కనిపెడతాం. ఓకేనా? సో n వాల్యూ అంతా వాడే ఇచ్చేసాడు కదా 24. సో n వాల్యూ 24 తీసేసుకుని చక్కగా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసాం. n వాల్యూలో 24 పెట్టేసాం, a వాల్యూలో 5 పెట్టాము, నెక్స్ట్ d వాల్యూలో 2 పెట్టేసాం, సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా 672. ఎస్ 24, సమ్ ఆఫ్ 24 టర్మ్స్. సెకండ్ ప్రాబ్లం. If the sum of the first 14 terms of an AP is 1050 and its first term is 10, find the 20th term. ఇక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ని కనిపెట్టమన్నాడు. ఫస్ట్ 14 టర్మ్స్ సమ్ ఇచ్చేసాడు 1050, సమ్ మనకి ఇచ్చేసాడు. సమ్ ఆఫ్ ఫస్ట్ 14 టర్మ్స్ ఆఫ్ an AP is 1050 is given. సమ్ ఇచ్చేసాడు, మనల్ని సమ్ ఇచ్చాడు, అండ్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 10. ఫస్ట్ టర్మ్ కూడా ఇచ్చేసాడు 10 అని. 20th టర్మ్ కనిపెట్టమన్నాడు. అర్థమవుతుందా? 20th టర్మ్ కనిపెట్టమన్నాడు. సో ఇక్కడ ఎస్ఎన్ ఎన్ అంటే S14 ఇచ్చేసాడు. S14 ఎంత అంట 1050. సో 1050. S14 ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ అంటే n/2 అంటే 14/n/2 అనేది అర్థం. n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈజ్ ఈక్వల్ టు 1050. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. n అంత ఇక్కడ మనకి ఇచ్చింది 14 ఇచ్చేసాడు. ఫస్ట్ టర్మ్ ఏమి ఇచ్చాడు 10 ఇచ్చేసాడు. మరి వాట్ అబౌట్ d? నాట్ గివెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే S14 వాల్యూ ఇచ్చేసాడు కదా, S14 వాల్యూ కనిపెట్టడానికి కదా ఇదంతా, ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి. సో ఇక్కడున్న టర్మ్స్ అన్నింటినీ ఇచ్చిన టర్మ్స్ అన్నింటినీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయి ఇవ్వని టర్మ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అర్థమవుతుందా చెప్పేది? సమ్ ఆఫ్ 14 టర్మ్స్ కనిపెట్టడానికే కదా ఈ ఫార్ములా. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏ ఇచ్చేసాడు, n ఇచ్చేసాడు, ఇంకా ఇవ్వండి ఏంటిది d. సో ఇటు పక్కన వాల్యూ రావడానికే కదా ఇదంతా. ఇటు పక్కన వాల్యూ వచ్చేసింది కదా, వాడే ఇచ్చేసాడు కదా. సో ఇచ్చేసాడు కాబట్టి ఇటు సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ అన్నిటిని ఇటు సైడ్ తీసుకెళ్ళిపోదాం, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళిపోయి కనిపెట్టాల్సింది ఏంటి d. దీన్ని ఒక్కటే ఉంచేస్తే ఆటోమేటిక్గా సమ్ మనకి కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఆ కామన్ డిఫరెన్స్ ద్వారా 20th టర్మ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనమ్మా? చూడండి ఇక్కడ n ఎంతమ్మా 14/2, 2 into a 10 plus n minus 14 minus 1 into d we don't know. 1050. That's all. 1050. 2 14 and times 7 times. 2 7s are 14. 7 into 2 times are 20 plus 14 minus 1 13. 13d. 13d is equal to 1050. ఓకేనమ్మా? ఇంటూ 7 అంటే వెళ్ళిపోతే ఏమైపోతుంది డివైడెడ్ బై 7. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినా, రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చినా ప్లస్ ఏమవుతుంది మైనస్ ఏమవుతుంది ప్లస్, ఇంటూ ఏమవుతుంది డివైడ్ బై అవుతుంది. సో ఇంటూ 7 అంటే వెళ్ళిపోతే 20 plus 13d ఈజ్ ఈక్వల్ టు 1050/7. ట్రాన్స్లేషన్ జార్చుకున్నాం. 7 ఇక్కడ 10 ఉంది, 7 1s are 7. 10 నుండి 7 తీసేస్తే 3. 3 5 35. 3 plus 5 కాదు, డివిజన్లో కింద 3 ఉండి 5 నుంచి కింద దించుతాం కదా, 5 అనే నెంబరు. అప్పుడు 3 5 ఏమవుతాయి 35 ఎలా అవుతాయి డివిజన్లో. సేమ్ ఇక్కడ 3 5 అయింది, 35 అయింది. ఇది షార్ట్ కట్ మెథడ్, ఇలా చేయాలి. టైం సేవ్ అవుతుంది. 7 5s are 35. ఇంకా 0 మిగిలిపోయింది కదా, ఆ 0 ఇక్కడ రాస్తుంది. సో 150. సో ప్లస్ 20 అది తీసుకెళ్తే ఏమవుతామా -20. సో 150 minus 20 is equal to ఎంత 130. 13d అంటే 13 into d. 13d అంటే ఏంటమ్మా 13 into d. సో ఇంటూ 13 అంటే ఎంత ఏమవుతుంది డివైడ్ బై 13. సో 130/13. 13 130లో 10 times. 13 1s are 13, 0 0. సో 13 times of 130. సో d is equal to ఎంత వచ్చేసింది మనకి 10. సో కామన్ డిఫరెన్స్ కూడా మనకి వచ్చేసింది.
సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలమ్మా 20th టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 20th టర్మ్ ని నేను లాస్ట్ టర్మ్ అనుకుంటున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 20 కదా, an మనం కనిపెట్టాలి. ఆ 20th టర్మ్ లాస్ట్ టర్మ్ అనుకుంటే మనం an ఏమవుతుంది, an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. సార్ డైరెక్ట్ కనిపెట్టచ్చు కంటే డైరెక్ట్గా కనిపెడితే మనకి d ఉందా అంతకుముందు లేదు. d అనేది లేకుండా మనం కనిపెట్టగలమా అంటే కనిపెట్టలేము. సో కనిపెట్టలేము కాబట్టి ఇచ్చినటువంటి ఆ సమ్ ఆఫ్ 14 టర్మ్స్ యొక్క కంపోజిషన్ 50 అని తెలుసుకొని దాంట్లో నుంచి d ఫైండ్ అవుట్ చేసి ఆ d తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేస్తే మాత్రమే 20th టర్మ్ మనం ఫైండ్ అవుట్ చేయగలం. సో a ఈజ్ ఈక్వల్ ఎంత ఆల్రెడీ గివెన్ కదా 10, n ఈజ్ ఈక్వల్ టు 14. ఇంకా అంతేగా d కూడా ఎంత వచ్చేసి మనకి 10. సో వీటిని యూటిలైజ్ చేసుకొని మనం ఇక్కడ సమ్ చేద్దాం. an అంటే a 20 ఈజ్ ఈక్వల్ టు a అంటే ఎంతమ్మా 10 ప్లస్ n అంటే ఎంత 20 మైనస్ 1 ఇంటూ d 10 ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 20 మైనస్ 1 19 10s are 190. 10 plus 190 200. So 20th term ఏంటమ్మా 200. This is our answer. Note down. Star Navodaya and Science School Coaching Center. Star Navodaya and Science School Coaching Center. 100% సబ్జెక్ట్ నైపుణ్యతే మా లక్ష్యం. టీచింగ్ రంగంలో అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధన, విలువలతో కూడిన చదువు, క్రమశిక్షణతో విద్యను అందించడమే మా ధ్యేయం. మేము అందిస్తున్న కోచింగ్ వివరాలు. నవోదయ స్కూల్ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 5వ తరగతి చదువుతూ ఉండాలి మరియు 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు. LKG టు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును. కరెస్పాండెంట్ షేక్ నజీర్ BSc BEd. నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2015 బ్యాచ్. సెల్ 9398730387 8985435867. స్టార్ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్, పామర్తి నగర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్, దావాజీగూడెం, గన్నవరం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.